హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుషన్ అండ్ వ్లాగ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి చింత చిగురు పప్పు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎప్పుడు మీరు చేసే పద్ధతి కాకుండా నా స్టైల్లో ఒకసారి చింత చిగురు పప్పు చూపిస్తాను. అంటే ఒక్కో స్టైల్లో చేస్తారు కదా, అంటే ఒక్కో ఏరియాలో ఒక విధంగా చేస్తారు కదా, అందుకని అలా అన్నాను. నేను చేసేది ఓన్లీ చింత చిగురు పప్పు కాకుండా చింత చిగురుతో పప్పుచారు కూడా చూపించబోతున్నాను. ఈ చింతాకు పప్పు అన్నంలోకే కాదు, సంగట్లోకి, చపాతీలోకి, దోశలోకి కూడా సూపర్ కాంబినేషన్. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా మనకు చింత చిగురు పప్పు కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా మనకు కావాల్సింది చింత చిగురు, అలాగే ఒక కప్పు కందిబేడలు, అలాగే ఒక 10 ఎండుమిర్చి, 2 మీడియం సైజ్ టొమాటోస్, ఉప్పు, పసుపు. ముందుగా చింత చిగురుని మనం పప్పుకు తగ్గట్టుగా క్వాంటిటీ తీసుకోవాలి. కొంచెం పెద్ద ఆకులుగా ఉంటే చింతాకుని కాడలు వేడి చేసి ఆకులు తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 10 ఎండుమిరపకాయల్ని సగం తుంచుకొని సగం అలాగే వేసుకుంటున్నాను. ఎందుకంటే మరీ ఎక్కువ కారం లేకుండా మనకు కారం ఎక్కువ అనిపిస్తే మిరపకాయలు తీసుకోవచ్చు, లేదంటే అలాగే రుద్దేసుకోవచ్చు. పప్పు రుద్దేటప్పుడు సగం తుంచి సగం అలా వేసుకోవటం వల్ల మనకు పప్పుచారు కూడా తీసుకుంటాం కాబట్టి పప్పుచారు అనేది ఎక్కువ కారం లేకుండా కరెక్ట్గా ఉండటానికి అయితే నేను సగం తుంచి సగం అలాగే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే టొమాటోస్ని కట్ చేసుకొని తీసుకుందాం. ఇంకా పప్పులోకి 1 కానీ 2 కానీ టమాటోస్ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో కప్పు కందిబ్యాళ్ళు వేసుకొని వాటర్ వేసి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని తీసుకుందాం. ఈ విధంగా వాష్ చేసుకున్నాం కదా, ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, అలాగే మనం సగం తుంచుకొని సగం అలాగే వేసుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. చింతాకు పప్పులో ఎండుమిర్చి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు కావాలంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత చింత చిగురిని వేసుకుందాం. మనం ఎక్కువ పులుపు తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీడియంగా వేసుకుంటున్నాను. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ చింతాకు. తర్వాత ఇందులోనే మన రుచికి సరిపడ ఉప్పు వేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకుందాం. నేను వాటర్ నార్మల్ పప్పు కంటే కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇందులోనే నేను పప్పు రసం కూడా తీస్తాను, అందుకని కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. మీరు పప్పు రసం వద్దు అనుకుంటే వాటర్ కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చి ఆవిరి కూడా పోయింది కదా, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, పప్పు అయితే బాగా ఉడికింది. తర్వాత మనం కుక్కర్ మూతని టర్న్ చేసి ఈ విధంగా పప్పులోని నీళ్ళని మొత్తం ఒక గిన్నెలోకి వంపేసుకుందాం. చూడండి, పప్పు చారు అయితే వచ్చింది కదా, ఇప్పుడు పప్పుని మెత్తగా రుద్దుకుందాం పప్పు గుత్తితో. ఈ పప్పులో వచ్చే పప్పు చారు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలకు పెడితే చాలా మంచిది. మా ఇంట్లో ఈ పప్పు చారు అంటే అందరికీ ఇష్టమే, కానీ ఇంట్లో ఎవరు చిన్నపిల్లలు అయితే వాళ్ళు ఎక్కువగా తింటాము. ఇలా పప్పుచారు తీస్తే పప్పు టేస్ట్ తగ్గుతుంది అనుకుంటారేమో కొంతమంది. పప్పు టేస్ట్ ఏ మాత్రం తగ్గదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆవాలు, ఒక 5-6 వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా ఆనియన్స్, కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసుకొని పోపుని బాగా దోరగా వేగనివ్వాలి. పోపు బాగా వేగడం వల్ల పప్పుచారుకి మంచి టేస్ట్ వస్తుంది ఈ పోపు వేసుకోవటం వల్ల. ఈ విధంగా పోపుని కొంచెం తీసి పప్పుచారులో వేసుకోవాలి. తర్వాత ఈ పోపులోనే పప్పును కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఇంకా అవసరం అనిపిస్తే పప్పుచారు వేసుకొని పప్పును మిక్స్ చేసుకోవాలి. పప్పుచారు వేసుకుంటే చింతాకు పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది. పప్పుచారు అవ్వటమే ఆలస్యం. ఇంకా వేడివేడి అన్నం పెట్టుకొని ఇంకా తింటే మనకు మాటలు ఉండవు, ఆస్వాదించడమే ఉంటుంది. మీకు గనక చింతాకు దొరికినట్లయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చింతాకు పప్పు తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీకు గనక వీడియో నచ్చినట్లయితే పప్పుచారుకు ఒక లైక్ కొట్టి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.